వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ముందు ఒక వీడియో చూపిస్తా, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. Any political background, and this movement has triggered solidarity nationwide and awareness to eliminate. సో వీడియో చూశారు కదా. రైస్ బ్యాగ్ విజయ్ జోసఫ్, దక్షిణాది కేజ్రీవాల్ వంటి వాడు. రాజకీయాలంటే ఇవే మరి. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు, ఇప్పుడు అదే కాంగ్రెస్ తో దోస్తి. రామ్లీలా మైదానంలో అన్నా హజారే గారు ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతు తెలపడానికి విజయ్ జోసెఫ్ కూడా అక్కడికి వెళ్లారు. అప్పట్లో అన్నా హజారే చేసిన ఆ ఉద్యమం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది. కానీ ఈ రోజు అదే విజయ్ జోసెఫ్ వెళ్లి కాంగ్రెస్ ఒడిలో కూర్చున్నారు. 2012లో అతను అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలికి అవినీతి విషయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ ఈ రోజు అదే కాంగ్రెస్ తో అధికారం కోసం చేతులు కలుపుతున్నారు. కేజ్రీవాల్ కూడా తన పిల్లల మీద ఒట్టు వేసి మరీ కాంగ్రెస్ తో ఎప్పటికీ చేతులు కలపనని చెప్పి ఆ తర్వాత సరిగ్గా అదే పని చేశాడు. విజయ్ జోసెఫ్ తన అమాయక ఓటర్లకు అసాధ్యమైన ఉచితాలను హామీ ఇచ్చాడు. బంగారం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, విద్యుత్తు, నిరుద్యోగ భృతి, వైద్య బీమా, మహిళలకు ఉచిత బస్సు, ఇలాంటివి చాలా. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసినా వీటిని వాస్తవంగా అమలు చేయడం సాధ్యం కాదు. అవి అతను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేడు. అతను ఆ నిందనంతా కేంద్రం మీదకి నెట్టివేసి చేతులు దులుపుకుంటాడు. ఇదే కేజ్రీవాల్ నమూనా. ఓటర్లకు ఆకాశంలో చందమామను చూపిస్తానని హామీ ఇవ్వడం, ఆ తర్వాత అవి అమలు కానందుకు మోదీని నిందించడం. కేజ్రీవాల్, విజయ్ జోసెఫ్ వంటి వారు గడ్డిలో దాగి ఉన్న పాములు. కుమార్ విశ్వాస్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ వంటి వారు ఆ గడ్డి లాంటి వారు. ఒకప్పుడు అతను ముస్లింల నమాజ్ పట్ల తన అమితమైన ప్రేమను చాటుకుంటూ హిందూ దేవాలయాల కంటే మసీదులే మేలని అన్నాడు. కానీ ఈ రోజు అతను ఒక కట్టర్ హిందూగా నటిస్తున్నాడు. అంటే వీళ్ళందరినీ ఏమనాలనేది మీరే అర్థం చేసుకోండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల మంది ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.